అది 1900 టైంలో జరిగే కథ. ఒక షిప్ లో ఒక సరుకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. వాళ్ళ కోస్ట్ గార్డ్ ఆఫీసర్స్, అందులో మెయిన్ అజయ్. సో సడన్ గా వాళ్ళ మీద ఒక దాడి జరుగుతుంది. దాడి చేసింది దుండుగులు. అజయ్ ఆ దుండుగులకు భయపడి సముద్రంలో దూకుతాడు. అక్కడ కొన్ని అస్థిపంజరాలు ఉంటాయి. వాటిని చూసి భయపడతాడు. ఈదుకుంటూ ఒడ్డుకు వస్తాడు. అక్కడ కొన్ని ఆయుధాలను కూడా చూస్తాడు. అప్పుడు అక్కడ ప్రకాష్ రాజు ఉంటాడు. అతన్ని అజయ్ ఇలా అడుగుతాడు, ఈ ఆయుధాలు ఎక్కడివి? అసలు ఆ సముద్రంలో మాపై అండ్ మా షిప్ పై అటాక్ చేసింది ఎవరు? దానికి ప్రకాష్ రాజు ఇలా చెప్తాడు, సానా పెద్ద కథ స్వామి, రక్తంతో సముద్రమే ఎరిపెక్కిన కథ మా దేవర కథ అని చెప్తాడు. దాంతో సినిమా స్టార్ట్ అవుద్ది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. అంటే 1880లో స్టార్ట్ అయిన కథ అన్నమాట ఇది. దేవుడు అంటే భయం లేదు, చావంటే భయం లేదు, కానీ ఒక్కటంటే భయం. అతనే దేవరా అని చెప్పగానే మన దేవరా ఎంట్రీ ఉంటది. సొరని లాక్కుంటూ దేవరా వస్తాడు తాడుతో. తను తన కొడుకుతో చాలా ఆనందంగా ఉంటాడు, అండ్ చిన్న పిల్లలతో కూడా, అండ్ ఆడవాళ్లతో కూడా. కానీ ఆ స్థలంలో ఇంకో గ్రూప్ కూడా ఉంటది. అదే బైరా గ్రూప్. బైరా ఆ కొండకి హెడ్. బైరాకి ఎవరు ఎదురు చెప్పరు. అక్కడ వారందరూ సముద్రంలోకి వేటకు వెళ్తారు. చేపల వేటకు కాదు, ఆ కోస్ట్ గార్డ్ ఆఫీసర్ని చంపి సరుకు అమ్మడానికి. ఆ సరుకు అమ్మిన పైసలతోటే వాళ్ళు వాళ్ళ జీవనాన్ని గడుపుతుంటారు. అక్కడ వేటాడే వారికి దేవుడు తెలియదు. వారికి ఆయుధాలు మాత్రమే వారి దేవుళ్ళు. ఆ వేట నియమాలు అమలు చేయడానికి ఒక లీడర్ కావాలి. అందుకు ఎవరు బలవంతులు, ఎవరు తెలివి గలవారు అని తెలియాలంటే కుస్తీ పోటీ పడాలి. లీడర్ అయినా కావాలి, లేదా చావైనా చావాలి. సో అలా అక్కడ బైరాని ఎదిరించడం వారందరినీ చంపేస్తాడు. కుస్తీ పోటీలలో అయితే ఒకడు బైరాకి చెప్తాడు, నువ్వు చేస్తున్నది చాలా తప్పు, మనం నిజాయితీగా బ్రతుకుదాం అని చెప్తాడు. నువ్వు చెప్పే మాట బ్రతకాలంటే నాతో కుస్తీలో గెలువు అని చెప్తాడు బైరా. కానీ బైరా అతన్ని కూడా చంపేస్తాడు. అతను ఎవరో కాదు, దేవర స్నేహితుడు. అది తెలిసి దేవర కుస్తీ పోటీలో దిగుతాడు. బైరాని ఓడిస్తాడు. అప్పుడు దేవర ఆ కొండకి లీడర్ అవుతాడు. దాంతో బైరా అండ్ దేవర మంచి స్నేహితులు అవుతారు. ఇదంతా అందరూ నమ్ముతారు. కానీ బైరా కుట్ర పెట్టుకుంటాడు దేవర మీద. దేవరకి అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. బైరా ఈసారి దేవరని వెంట పెట్టుకొని పోతాడు వేటకి. వేట ఈజీ అవుద్దని. వేటకు వెళ్ళిన తర్వాత అందరూ ఆఫీసర్స్ ని చంపుతుంటారు. దేవరకి అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. తను వాళ్ళందరినీ అడ్డుకుంటాడు. బైరా మాత్రం ఆగడు. మేడ మీద కత్తి పెట్టేదాకా దేవర కత్తి పెట్టి ఆపుతాడు. దాంతో దేవర బైరా గ్రూప్ తెచ్చిన సరుకును మొత్తం పేల్చేస్తాడు. అప్పుడు దేవర కండిషన్ పెడతాడు, తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే చంపేస్తా అని. అప్పుడు బైరా తన కుట్రని అమలు చేయడం మొదలు పెడతాడు. దేవరాన్ని చంపేద్దామని మనుషుల్ని కూడా పంపుతాడు. అది ఆయుధ పూజ రోజు అర్ధరాత్రి. బైరాకున్న 4 చేతులు టామ్ చాకో అండ్ వీళ్ళు. బైరా ఎక్స్పెక్ట్ చేసిన దానికి క్వైట్ ఆపోజిట్ గా దేవరానే వీళ్ళందరినీ చంపేస్తాడు. బైరా తెల్లవారి చూస్తూ బాధపడతాడు. కానీ అందరూ చనిపోతారు, ఒక 3 తప్పించి. ఆ 4లో ఒకడు చనిపోతాడు. మిగిలిన 3 బ్రతికే ఉంటారు. ఆ 3తో బైరా మళ్ళీ వేటకు పోతాడు. బైరాతో పాటు ఆ 3ని వెన్ను వెనుక చీల్చి దేవర చంపేస్తాడు. వాళ్ళందరూ చనిపోయారని దేవర భ్రమపడి వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళు బ్రతికే ఉంటారు. అడవిలోకి వెళ్ళి దేవరను చంపడానికి చూస్తూ ఉంటారు. పన్నాగాలు వండుతారు. ఒకరోజు దేవర మనిషి వాళ్ళు బ్రతుకుండడం చూసి చెప్పడానికి వెళ్తుంటే ఆ మనిషిని కూడా బైరా చంపేస్తాడు. దేవర కొడుకు పెద్ద అవుతాడు, అదే వర. కానీ భయస్తాడు. దేవర సముద్రంలోనే ఉంటాడు, బైరా బ్యాచ్ రాకుండా. వర మాత్రం తంగంని లవ్ చేస్తూ ఉంటాడు. తంగాన్ని కొందరు రౌడీలు ఏడిపిస్తారు. దానికి వర భయపడతాడు. కుస్తీ పోటీ అన్నా కూడా భయమే. ఒకరోజు శ్రీకాంత్ తన నాన్న గురించి చెప్తాడు. అప్పుడు తంగం కోసం ఆ కుస్తీలో ధైర్యం చేసి దిగుతాడు. ఫైట్ కూడా చేస్తాడు. అది తెలుసుకున్న బైరా వర సహాయంతో దేవరను చంపాలని చూస్తాడు. దేవర సముద్రంలో నుండి బయటకు రాడు. దాంతో వరకు కోపం వస్తుంది. మా నాన్న ఇంటికి వస్తలేడు, నన్ను వదిలేశాడనే భ్రమపడతాడు. అది కాస్త ద్వేషంగా కూడా మారుద్ది. బైరా దేవర పైకి వరని ఉసిగొల్పుతాడు. ఈసారి బైరా వరని వెంట పెట్టుకుని సముద్రంలోకి వెళ్తాడు. దేవర మళ్ళీ చంపేయడానికి వస్తాడు. కానీ వరని చూడగానే ఆగిపోతాడు. దాంతో అక్కడ ఉన్న వారందరూ దేవరకి ఇదే వీక్నెస్ అని చెప్పేసి దేవరని వెన్నుపోటు పొడుస్తారు. అక్కడ వరకి ఏం జరుగుతుందో అర్థం కాదు, బాధపడతాడు. తర్వాత రియలైజ్ అవుతాడు. దేవరని వెతుకుతూ వెళ్తాడు. ఈ వార్త తెలిసిన తన అమ్మ కూడా దేవరని వెతుకుంటూ వెళ్తుంది. వరకి వాళ్ళ నానమ్మ చెప్తుంది దేవర ఎందుకు సముద్రంలో ఉంటున్నాడని. వర బైరాకి ఎదురు తిరుగుతాడు. కానీ బైరా సముద్రంలోకి వెళ్తాడు. అలానే దొంగతనాలన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. కానీ సముద్రంలోకి వెళ్ళిన ప్రతిసారి బైరా బ్యాచ్ చచ్చిపోతారు. బైరా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు, వరానే చంపింది కావచ్చని. ఈసారి బైరా అండ్ ఆ 3 వెళ్తారు. వాళ్ళు చచ్చిపోతారు. చనిపోయే ముందు వాళ్ళు చూసింది దేవరని.
బైరియా చనిపోయిన వార్త తన అన్న బాబీ డియోల్ కి తెలుస్తుంది. ఇంతటితో మూవీ ఎండ్ అవుద్ది. సో కథ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది నేను ఊహించి మీకు చెప్తున్న స్టోరీ అనమాట. మాక్సిమం ఇలానే ఉండే ఛాన్స్ అయితే ఉందని నేనేం చెప్పాను, కానీ ట్రైలర్ని బట్టి స్టోరీ అయితే రెడీ చేశాను. సో ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.